మంచి రోజులు వస్తున్నాయని ఊరూరా వెళ్లి చెప్పండి అంటూ వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్లీనరీలో పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే 9 కార్యక్రమాలు ఇవేనంటూ జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోని సిద్ధం చేసేసినట్లుగా చెప్పారు. మరి జగన్ ప్రకటించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 1. వైఎస్ఆర్ భరోసా 5 ఎకరాల్లోపు రైతులకు 50,000 సాయం. 2. వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళల కోసం. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో దాన్ని 4 విడతలుగా చెల్లించడం, 0 వడ్డీకే రుణాలు ఇవ్వటం. 3. పింఛన్లు ప్రస్తుతం ఇస్తున్న 1,000 రూపాయలకు బదులుగా 2,000 రూపాయల పింఛన్లు ఇవ్వటం. అమ్మ ఒడి 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున, 2 పిల్లలకు నెలకు 1,000 రూపాయలు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్కరికి 750 రూపాయల చొప్పున, 2 పిల్లలకు నెలకు 1,500 రూపాయలు. ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున, 2 పిల్లలకు 2,000 రూపాయలు నేరుగా తల్లులకే ఇస్తారు. 5. హౌసింగ్ ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు, జన్మభూమి వంటి కమిటీలతో పని లేకుండా ఇళ్ల కేటాయింపు. దీని కింద 25 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు ఇస్తారు. 6వది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయింపు. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్లు. 7వది ఫీజు రీయింబర్స్మెంట్. ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్. ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి 20,000 రూపాయలు. 8వది జలయజ్ఞం. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం. 9 మద్య నిషేధం. ఇది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఊరూరా వెలిసిన బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపటం. 2వ దశలో పేద మధ్యతరగతికి మద్యం అందుబాటులో లేకుండా నిషేధం విధించడం. 3వ దశలో 5 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా చర్యలు తీసుకోవటం. మద్యం తయారు చేసిన, అమ్మిన 7 ఏళ్ల జైలు శిక్ష పడేలా చట్ట సవరణ తీసుకురావటం. మరోవైపు ఈ 9 కార్యక్రమాల వెనక ఉన్నది ప్రశాంత్ కిషోర్ అంటున్నారు వైసీపీ నేతలు. ప్రశాంత్ కిషోరే చేస్తున్న సర్వే ఆధారంగా ప్రజల నాడి పట్టుకొని ఇప్పుడు తక్షణం వారికి ఏం కావాలో, బాబు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో వాటిని ప్రజలకు ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ జగన్కు సూచించారట. దాని మీద వర్కౌట్ చేసిన జగన్ ఈ 9 కార్యక్రమాలు ప్లీనరీలో ప్రకటించారు. మరోవైపు పాదయాత్ర కూడా చేస్తున్నా అని చెప్పడం, ప్రజలకు బాగా దగ్గరవటానికని ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో జగన్ రంగంలోకి దిగారు.